హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సారీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మన వీడియో లేట్ అయినందుకు. దానికి కూడా చిన్న రీజన్ అయితే ఉంది. లాస్ట్ ఒక 1 ఆర్ 2 మంత్స్ వరకు మనకి వాతావరణం అయితే కొన్ని మార్పులొచ్చినాయి. సో, చాలామంది బాధపడ్డట్టే మన పుంజులు కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మనం ఆపలేని పరిస్థితి అనమాట. నిజానికి ఇదైతే మనకేం కొత్త కాదు. ఆల్రెడీ ఒకసారి గట్టి దెబ్బ తగిలింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఇది రెండోసారి అనమాట. మనమేం చేయలేం. ఒకసారి ఇన్ని రోజులు నన్ను ప్రేమతో తిట్టుకుంటున్న మన వీడియోలు లేట్ అయిపోతున్నాయి, ఇంకా రావట్లేదని మెసేజ్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి సారీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫైనల్గా మన చిన్న ఫామ్లో అయితే ప్రజెంట్ ఒక 5-6 చిన్నపిల్లల వరకే మిగిలినవి. వాటిని కూడా ఎన్ని రోజుల నుంచి చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ కొంతవరకు అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. మరి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ప్రజెంట్ వాతావరణం అలా ఉంది. మేబీ మన టైమే బాగాలేదనుకుంటా. ఫ్రెండ్స్ నాలాగే కోళ్ళు అయ్యి చాలా ప్రేమగా పెంచుకుంటూ చాలా ఆరోగ్యకరంగా ఇంటి పైన అనమాట వారికి ఉన్న ప్లేస్లో. ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు మన సబ్స్క్రైబరే అనమాట. ఎప్పటి నుంచో మీట్ అవ్వాలనుకుంటున్నాము, సరైన టైం అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే ఆ టైం వచ్చింది. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను లాస్ అయిపోయి ఉన్నాను, మన దగ్గర ఏం లేవు. చాలామంది మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఒకసారి వెళ్ళి చూస్తారని చెప్పి నేను వెళ్ళి మొత్తం అన్ని సరౌండింగ్ చూసుకొని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా మొత్తం పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. సో నచ్చిన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కలవండి, మీట్ అవ్వండి. మంచి మంచి రీజనబుల్గా మీకు అందిస్తారు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చుతాయి మ్యాక్సిమం, ఎందుకంటే నేను కూడా చూశాను. రీజనబుల్గా మంచి కోళ్ళు మీకు అందిస్తారు. ఇది నిజం చెప్పాలంటే ఆయన నాలాగే ప్యాషన్గా పెంచుకుంటూ ఉన్నారు. ఏదో ఆదాయం సంపాదించారని డబ్బులు దాని మీద ధ్యాస లేదనమాట. ప్రొఫెషనల్గా వారు మంచి జాబ్లో ఉన్నారు. పర్సనల్గా ప్యాషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి, అలాగే కోళ్ళు పెంచుకోవాలని ప్యాషన్ ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత తెచ్చుకుంటున్నారు. చాలామంది ఏంటంటే తక్కువలో తెచ్చుకుంటారు బయట ఎక్కువగా. అదొక మీ అందరికీ తెలిసిందే మార్కెటింగ్ ఫీల్డ్, అది డబ్బులు సంపాదించుకునే ఒక ఇది. కానీ ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాము, మనం ఫుడ్ ఇస్తున్నాము, మనం చాకరీ చేస్తున్నాము. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని మాత్రమే రేట్ అనేది ఇస్తారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది రీజనబుల్గా ఉంటుంది అని. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడ ఎలాంటి ప్లేస్లో విజిట్ చేశాను, ఫైనల్గా వాళ్ళ ఇంటి వాతావరణం ఎలా ఉంది, వారు ఎలా పెంచుకుంటున్నారు అనేది క్లియర్గా చూద్దాము. లెట్స్ స్టార్ట్ వీడియో. ఆ బ్రదర్ని రిసీవ్ చేసుకోవటమే స్టార్టింగ్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఆ ఊరి స్పెషల్ డ్రింక్ అంట. సో ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా వచ్చే ఉంటుంది. డ్రింక్ అంటే వేరేదేదో అనుకున్నారు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తాగేదే రోజ్ మిల్క్. టేస్ట్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజానికి ఇక్కడికి ఎప్పుడో రావాల్సింది, మనకు కూడా సరైన టైమింగ్స్ అది కుదరలేదు. ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా. సారీ ఈ పాటికి మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది, ఎందుకు ఈ ఊరు చెప్పలేదు కదా. ఈ బ్రిడ్జి ఇవి చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. కొన్ని ప్లేసులు విజిట్ చేసినప్పుడు నిజంగా అక్కడ వాతావరణానికి మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే రిసీవ్ చేసుకున్న పర్సన్స్ కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా రోజుల నుంచి ఈ ఫీల్డ్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ పర్సనల్గా ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదు, చూసుకోలేదు కూడా. అలాంటి సడన్గా మీటప్ అయినప్పుడు ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ నిజంగా సొంత మనుషులు ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్గా కూడా ఉంటుంది. ఎనీవే ఫ్రెండ్స్, ఆ బ్రిడ్జ్ని, ఈ శివయ్యని చూడంగానే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మన ప్రజెంట్ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఐ మీన్ గోదావరి. మార్నింగ్ దిగటంతోనే ఫస్ట్ రోజు మిల్క్తో స్టార్ట్ అయ్యి శివయ్యని కలుసుకొని అక్కడి నుంచి ఇంకా గోదావరి పుష్కర్ ఘాట్కి వెళ్ళిపోయాను. నిజానికి జస్ట్ ఒక హాఫ్ డేలోనే ఆ రాజమండ్రి సరౌండింగ్ అంతా నాకు చూపించారనమాట. సరదాగా క్యాంప్ వేసేసాము. గోదావరిలో అయితే వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి ఇక దిగి స్నానం చేస్తే మళ్ళీ ఇంకా రాబుద్దు కాదేమో, అక్కడే జలకాలాడుతూ ఉండాలనిపిస్తుంది. పైన చూస్తే వేడి, కింద చూస్తే ప్యూర్ వాటర్. బయటికి రాబుద్దు కాదు ఒకసారి దిగితే, కూల్గా ఉంటుంది. సరదాగా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి. ఎలాగో ఇంత దూరం వచ్చాము, మంచి ప్లేస్లన్నీ రౌండ్ వేసాము. డ్రైవింగ్ చేస్తున్న బ్రదర్ మనల్ని రిసీవ్ చేసుకుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. ఇదే ఎంట్రన్స్ ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచే ఇంక మనం లోనకి ఎంటర్ అయితే విమానం ఎక్కేయచ్చు. కొద్దిగా అది వచ్చిన తర్వాత కూడా చూసి వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ కొంచెం లేట్ ఉందన్నారు. అందుకని
ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయినప్పటికే ఎండ మామూలుగా లేదు. ఎన్నాళ్ళు మన సరౌండింగ్లో ఉండి వీడియోలు తీసుకున్నాం కాబట్టి పెద్దగా అనిపించలేదు. కానీ కొద్దిగా జనాలు ఉండే దగ్గరికి వెళ్ళి ఇలా వీడియోలు తీస్తూ ఉంటే అందరూ మన వైపు చూస్తుంటే కొద్దిగా ఫీర్ అనిపించింది. సో ఇంకా ఎండ కూడా ఎక్కువైపోతుంది. అన్ని కంప్లీట్ చేసుకొని బ్రదర్ వాళ్ళ హౌస్ పైన అరేంజ్ చేసుకున్నారనమాట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. నిజంగా చాలా రోజుల నుంచి నాతో కాంటాక్ట్లో ఉన్నారు. వీడియోస్ అవి పెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. బట్ రియల్ గా చూసేదానికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం తలపిస్తుంది. ఈ బ్రదర్ పేరు కె త్రినాథరావు గారు. నిజానికి ప్రొఫెషనల్ గా మంచి జాబ్లు అయితే ఉన్నారు. పర్సనల్గా వచ్చేసి వీటి మీద ఉన్న ప్యాషన్తో ఇలాగా ఉన్న ప్లేస్లోనే ఇంటి పైన ఇలా అరేంజ్ చేసుకున్నారు. మనం ఎక్కడైనా ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు ఆ ప్లేస్కి విజిట్ చేసినప్పుడు అక్కడ కొద్దిగా స్మెల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇక్కడ చూసినప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. అసలు అటువంటి స్మెల్లే లేదు. సో వారు ఎంత దాని మీద ఇంట్రెస్ట్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉన్నారో అర్థమవుతుంది నాకు. సెలెక్టివ్లో మంచి కోల్డ్ తీసుకొచ్చి బ్రీడింగ్ అది స్టార్ట్ చేసుకున్నారు అనమాట. అలాగే ఇలా ఫామ్ అనేది రెడీ చేసుకున్నారు. నిజానికి వీటిని చూడంగానే మా వాళ్ళందరూ గుర్తొచ్చారు. ఆల్మోస్ట్ నేను ఇలాంటి కలర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి ఒకప్పుడు, అన్నీ మిస్ అయిపోయినాయి. ప్రెసెంట్ అయితే ఏం లేవు. మనకి ఈ ప్లేస్లో ఈ బ్రదర్ పెంచుతున్న కోళ్ళు అయితే అబ్రాసులు ఉన్నాయి. అబ్రాస్ పెట్టలు, పుంజులు, అలాగే పెరు క్రాసులు, పెట్టలు, పుంజులు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు టైం టు టైం ఇలా ఆహారం ఇస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. వీటి మీద ప్యాషన్తో చాలా బాగా చూసుకుంటున్నారు వీటిని. పెట్టలు వెయిట్ వచ్చేసి 2.5 నుంచి 3 కేజీల దాకా వెళ్తున్నాయి. ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ ఇవన్నీ చిన్నవి అనమాట. ఇదిగో చూడండి, పెరు క్రాస్ అనమాట. పుంజు అయితే సూపర్ ఉంది. ప్రెసెంట్ ఇక్కడ ఒరుగులు, పట్టాలు ఉన్నాయి. ఇది వచ్చేసి అబ్బరాస్ పెట్ట. మనకి పుంజులు కూడా మ్యాక్సిమం రావచ్చు. మన దగ్గర ఉండే బ్రీడ్ని బట్టి కూడా వస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం పెంచుకుంటున్నారు. యాక్చువల్లీ మనం ఫార్మింగ్ అంటే కింద ఒక మంచి ప్లేస్ చూసుకొని చుట్టూ చెట్లు పెంచుకొని అలాంటి వాతావరణంలో పెంచుకుంటూ ఉంటాం. బట్ మనకు ప్యాషన్ వల్ల అనమాట ఈ బ్రదర్ ఇక ఇంటి పైనే ఇలాగ అరేంజ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ నేను ఎలా పెంచుకుంటున్నానో అలాగే పెంచుకుంటున్నారు. ఇంకా ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట నా దగ్గర ఉండే వాటికంటే కూడా. ఇదిగో చూడండి, ఇవన్నీ చిన్నవే. ప్రజెంట్ 5 నెలలు 6 నెలల పిల్లలు అనమాట. ఇవి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ మనకి 2 మంత్స్ వాతావరణం ఎలా ఉంది, ఎలా అయిపోయినాయి కూడా అని మీరందరూ చూశారు. సో ఈ బ్రదర్ వాటిలన్నిటికీ అగైనెస్ట్గా వీటి ఆరోగ్యం కూడా చాలా బాగా కాపాడుకున్నారు. సో మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని ఆరోగ్యకరంగా మంచి తపిని సెలెక్ట్ చేసుకొని ఇలా పెంచుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే కొత్తగా ఉన్న చూస్తున్నా కానీ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మంచివి తక్కువ రేట్లో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి, కోడి కాదు ఇక్కడ, డబ్బు కాదు, ఎప్పుడైనా సరే మళ్ళీ ఫ్రీగా మనం మాట్లాడుకొని నచ్చినవి తీసుకొని వెళ్ళేలాగా నాలాగే చాలా మంచిగా పెంచుతారు. అలాగే రీజనబుల్గా అందిస్తూ ఉంటారు. నేను వెళ్ళాను, పర్సనల్గా మీటప్ అయ్యాను, వీటిలన్నిటిని చూశాను, చాలా బాగున్నాయి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక అయితే సపోర్ట్ చేయండి. మన బ్రదర్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యి నచ్చిన వాళ్ళు తీసుకుంటారని ఆశిస్తున్నాను. దీంట్లో ఎటువంటి నేను లాభ పొందేది లేకపోతే వాళ్ళు మీ నుంచి ఆశించేది ఏమీ ఉండదు. ఫ్రెండ్లీ నేచర్ అనమాట. కోల్డ్ అంటే ఇష్టం, ఫ్యాషన్ ఉన్నవాళ్ళు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ అయ్యి ఇలాగా తీసుకోవటం. సో ఇక నుంచి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైల్ అండ్ బై బాయ్.